హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ శిల్పారెడ్డి సార్. మన ఛానల్ వచ్చేసి సంజీవని న్యూమరాలజీ. సో ఈ న్యూమరాలజీలో నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, క్లారిఫై ఇవ్వండి. సో ఎలా అంటే ఎంతోమంది న్యూమరాలజిస్ట్ ఉన్నారు, ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు. సో ఎంతోమంది చెప్తున్నారు, అందులో కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు, కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన తర్వాత సక్సెస్ అవుతున్నారు. కొన్ని కారణాల వల్ల అవి కూడా కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. సో ఎందుకని ఇలా అందరూ చెప్పేది కూడా ఒకటే పద్ధతిలో వెళ్తున్నారు అంటే చెప్తుంటారు. కొంతమంది ఒక్కో విధంగా, ఇంకొకరు ఇంకో విధంగా చెప్పినా సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకని అంటే బేసికలీ మన పద్ధతులు ఏదైతే చూస్తామో లెట్ ఇట్ బి ఏదైనా మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు న్యూమరాలజీలో కూడా 2 మెథడ్స్ ఉంది, చాల్డియన్ అండ్ పైథాగరస్ అని. ఇప్పుడు కొంతమంది కొంచెం న్యూ వర్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రాలజీలో కూడా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా మనం క్లాసిఫికేషన్స్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే AAA కాన్సెప్ట్ అని అనుకోండి, అంటే మీకు ఈజీగా అర్థం కాదని నేను చెప్తున్నాను. AAA కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏ అంటే ఏంటంటే అజంప్షన్ అన్నమాట, ఓకేనా. సెకండ్ ఏంటంటే అనలైజింగ్ అన్నమాట. థర్డ్ అనేది ఏంటంటే అక్యురసీ. ఓకే, అంటే ఫస్ట్ టాపిక్ వస్తాం. అజంప్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నా దగ్గర న్యూమరాలజీ నేర్చుకున్నారు, నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను న్యూమరాలజీ నేర్పించాను. ఆయనకు ఒక మెథడ్ అనేది వచ్చేసింది, ఆయనకి ఇట్లా క్యాల్కులేషన్స్ ఉంటుంది. అయితే నేను చెప్పిన నాలెడ్జ్ అనేది ఆయన చూసి ఒక బుక్కిష్ నాలెడ్జ్ లేకపోతే అదే చూసి ఆయన చెప్తుండు. ఇంకోటి ఆయనకి ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు, ట్రయల్ అండ్ ఎర్రర్ కావచ్చు, లేకపోతే ఉన్నదే మక్కి టు మక్కి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని అజంప్షన్ కింద రావచ్చు. వాళ్ళు అంటే వాళ్ళు చూసింది చెప్తున్నారు అన్నమాట. ఒక్కోసారి క్లిక్ అయితే వెల్ అండ్ గుడ్, ఫెయిల్ అయిందనుకోండి అది ఫెయిల్యూర్ కింద ఉంటుంది. వాళ్ళ కేటగిరీ ఏంటంటే అజంప్షన్ కింద వస్తుందన్నమాట, చూసి చెప్పడం. ఓకే, అయితే ఆ స్టేజ్ దాటాలి. ఇప్పుడు నేను న్యూమరాలజీ నేను కూడా మా సార్ దగ్గర నేర్చుకున్నాను, నియర్లీ 2007లో అట్లా నేర్చుకున్నాను. కానీ అది చేసినాక నేను కొంతమందికి చెప్పినప్పుడు రిజల్ట్స్ వస్తలేదు. మళ్ళీ ఇంకోటి నేను చెప్పింది కూడా కొన్ని దగ్గర ఫెయిల్ అయింది. అంటే ఇప్పుడు నేను అజంప్షన్ దగ్గరనే ఉందనుకోండి, మా సార్ చెప్పిందే నేను చెప్తున్నాను, నాకు రిజల్ట్ వస్తలేదు, అయితే న్యూమరాలజీ తప్పు లేకపోతే వాళ్ళు కరెక్ట్ చేస్తలే అనుకోండి. కానీ మనం కూడా అప్గ్రేడ్ కావాలి. అంటే మనం చేసే తప్పు అయినప్పుడు ఎన్నో అప్డేట్ అయినప్పుడు మనం కూడా కావాలి. అక్కడ ఒక మనిషి ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ తీసుకొని వాళ్ళు కూడా అనలైజ్ చేస్తారు. ఓకే, ఇంకోటి వాళ్ళు వేరే ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు న్యూమరాలజీలో ఇప్పుడు 18 నంబర్ ఉంది. 18 అనేది ఫైనాన్షియల్ లాస్ నంబర్. అంటే ఎవరి పేర్లో 18 వచ్చినా వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ అవుతుంది, విడాకులు అవుతుంది అనేది అంటే బల్ల గుద్దినట్లు. అంటే ఈ నంబర్ వచ్చిందంటే మీకు లాసే అని అంటారు అన్నమాట. నేను ఎన్నో బుక్స్లో కూడా అది చదివిన. కానీ నేను గమనించినప్పుడు అది 90% వర్తిస్తుంది. అంటే 90% ఎవరి పేర్లో అయితే 18 ఉంటుందో ఫైనాన్షియల్ లాస్, డివోర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, మ్యారేజ్ కాకపోవడం అనేది ఉంది. కానీ 10%కి వాళ్ళ అపర కోటీశ్వర్లు అవుతున్నారు. ఇంకోటి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది. ఎందుకు అంటే అక్కడ ఏమొచ్చిందంటే అనలైజింగ్ అన్నమాట. అంటే నా నాలెడ్జ్ కూడా అక్కడ యాడ్ ఆన్ అయింది, మా సార్ నాలెడ్జ్ వచ్చింది, బుక్ల నుంచి కూడా మనం అప్డేట్ చేసి కొన్ని కరెక్షన్స్ చేసాం. ఇక్కడ సెకండ్ కేటగిరీ పీపుల్ వస్తారు, వాళ్ళు అనలైజింగ్ మీద ఉంటారు అన్నమాట. ఇక థర్డ్ ఏంటంటే అక్యురసీ. అక్యురసీ రావాలంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, మళ్ళీ ఇంకోటి మీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంకోటి ఇంట్యూషన్ అనేది ఉండాలి. ఇంట్యూషన్ అనేది కొన్ని ఇప్పుడు మీరు గమనిస్తే కొంతమంది నేను న్యూమరాలజిస్ట్ కాబట్టి నేను నంబర్స్ చూసి చెప్తాను. ఇప్పుడు ఆస్ట్రాలజర్ ఉన్నాడు, ఆయన మీ టైము, డేటు, ప్లేస్ చూసి చెప్తాడు. ఇప్పుడు ఎవరైతే చేయి చూసి చెప్తారు, పామిస్ట్రీ వాళ్ళు చేయి చూసి చెప్తారు. ఇప్పుడు ఎవరైనా అంజనం వేసేటోళ్ళు అంజనం చూసి చెప్తారు. ఓకే, ఇప్పుడు ఎవరైనా క్రిస్టల్ గేజింగ్ చేస్తే వాళ్ళు క్రిస్టల్ చూసి చెప్తారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు కళ్ళు మూసుకొని చెప్తారు, ఇంట్యూషన్. వాళ్ళ మనిషి కూడా అవసరం లేదు, మళ్ళీ వాళ్ళు ఎలా చెప్తున్నారు, అక్కడ ఇంట్యూషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్యురసీ మీద ఫోకస్ చేస్తారు. కానీ అది చాలా రేర్ అవుతుందండి. ఎందుకంటే ఇంట్యూషన్ మనకు రావాలి, అంత డెడికేటెడ్గా ఉండాలి. ఇంకోటి మీకు అంత అక్యురసీ కావాలంటే మన లోపల ఉన్న జీవుడికి తెలుసు, మీదున్న దేవునికి తెలుసు. ఇక మనకు కూడా రావాలంటే మనం దాంట్లో ఇంకా ఇన్డెప్త్గా చేయాలి. ఇప్పుడు కొంతమంది చాలా సక్సెస్ఫుల్ అయ్యారు రీసెంట్లీ, తర్వాత ఫెయిల్ అయినారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ టైం క్యాల్కులేషన్స్ మీద గ్రిప్ వచ్చేసింది, వాళ్ళ అనలైజింగ్ మీద కూడా వాళ్ళకి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ వచ్చింది. కొన్ని 2-3 వాళ్ళ అక్యురసీగా చెప్పేటప్పటికి ఇక నేనే అన్నీ, నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ చెప్పగలుగుతా, నా అంత మించిన వాడు లేడు అని అనేటప్పటికీ అక్కడ ఈగోయిజం అనేది వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి ఈగో వచ్చినప్పుడు
ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి సక్సెస్ అనేది ఎవరైనా అవుతారు, సక్సెస్ నుంచి మీరు ఎంతైనా నేర్చుకుంటారు, కానీ ఫెయిల్యూర్ నుంచి కూడా నేర్చుకోవాలి. మనం ఎప్పటికైనా బియాండ్ కాదండి దేనికన్నా. మనం చూసి అనలైజ్ చేసి చెప్తున్నాం, దాని పర్టికులర్ పర్సెంట్ మంచిగా తీసుకపోతే సక్సెస్ అనేది అవుతుంది. లేదా ఫెయిల్ అనే ఛాన్సెస్ అయితే మీరు ఎంత కష్టపడినా పాస్ కావచ్చో లేకపోవచ్చు, కానీ చదవకపోతే అయితే ఫెయిల్ అవుతారు కదా. ఇక్కడ కూడా అదే సేమ్ ఫార్మాట్ అని. నేను ఇచ్చే క్లారిటీ ఏంటి అంటే, మనం పోయే పర్టికులర్ పర్సన్ ఏ స్టేజ్లో ఉన్నారనేది మీరు తెలుసుకోండి. అయితే అజంప్షన్ స్టేజ్లో ఉన్నాడా, ఏదో చూసి చెప్తున్నాడా, లేదా అజంప్షన్తో పాటు ఆయన ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యి చెప్తున్నాడా, అంటే వాళ్ళు అనలైజింగ్లో ఉన్నారు. థర్డ్ అక్యురసీ మీద ఉన్నాడా అంటే ఇక అది మనకు తెలిసిపోతుంది ఎవరు బెస్టో అనేది, మనకి క్లారిటీ అనేది మనకే వస్తుంది. అంటే కొంతమందికి సక్సెస్ అయిన తర్వాత ఈగో వస్తే కనుక ఫెయిల్యూర్ అవుతుందని చెప్పేసి అంటున్నారు, అది నిజమే అంటారు మరి? సక్సెస్ అనేది సడన్గా వస్తే దాన్ని సక్సెస్ అన్నారండి, దాన్ని ఫేమస్ అంటారు. ఫేమస్ సక్సెస్ అనేది ఎప్పుడైనా ఈరోజు అనగానే రేపే రాదండి, దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకో సక్సెస్ అనేది ఎప్పుడైనా మనము స్టెప్స్ ఎక్కినట్లు, బై మిస్టేక్ వాళ్ళు డౌన్ఫాల్ అయినా వాళ్ళకి తెలుసు, తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. ఫేమస్ అనేది ఏంటంటే ఒక్కసారి వాళ్ళ లైమ్ లైట్లోకి రాగానే వాళ్ళకి ఈగో వచ్చేస్తుంది, వాళ్ళకి అది కంట్రోల్ చేసుకోలేరు, అంటే దాన్ని మేనేజ్ చేయలేరు. అయితే వాళ్ళు కొంచెం ప్రౌడ్గా ఫీల్ కావడం, ఈగోయిస్ట్గా అన్న అదే ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఒకటేసారి చాలా డ్రాప్ డౌన్ అయిపోతారు. అంటే జస్ట్ ఎట్లా అంటే వాళ్ళు అంత మంచి హైట్కి లిఫ్ట్లో వచ్చినట్టు, ఇప్పుడు లిఫ్ట్ ఫెయిల్ అయిందనుకోండి డౌన్ఫాల్ అయిపోతారు. అంటే సక్సెస్కి ఫేమస్కి ఇక్కడ కొంచెం చాలామందికి ఆ క్లారిటీ తెలియదు. అందుకే ఇప్పుడు రీసెంట్ సోషల్ మీడియాలో మీరు గమనించండి, ఎంతోమంది ఇన్స్టెంట్గా లైమ్ లైట్కి వచ్చారు, అంతే మంది డౌన్ వెళ్ళిపోయారు. అది ఇప్పుడు వర్డ్స్ నేను అది ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా ఫేమస్ సక్సెస్కి డిఫరెన్స్ ఏంటో మీకు క్లారిటీ అనేది నేను ఇస్తాను అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.